మీరు ఇప్పుడు వెంటనే సమీక్ష చేయకపోతే రేపు రెండో విడత ఇండ్లు వచ్చినాక వీళ్ళు ఎవరు కట్టలేదు వాళ్ళు ఎవరు కట్టలేదు ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజా అని చెప్పి మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీ పంచాయత్ సెక్రటరీల ద్వారా ప్రతి 10 రోజులకోసారి ఎంతమందికి డబ్బులు జమ అవుతున్నాయి, ఎంతమందికి జమ కావట్లేదు, జమ కాకపోతే ప్రాబ్లం ఏంటిది, ఒకవేళ టెక్నికల్గా ఫోటో క్యాప్చర్ కాకపోతే సమస్య ఏంటిది, ప్రతి విషయం మీరు కనుక్కోవాలి. నేను ఈరోజు 3-4 మండలాలు తిరిగిన మా అక్కలందరూ నేను వస్తుంటేనే సార్ నాకు ఇల్లు వచ్చింది కొంచెం సరిగ్గా కట్టుకున్నా నాకు బిల్లు రావట్లేదు అని చెప్తున్నారు. కొంచెం అటు ఇటు ఉంటే కూడా కట్టండి, బిల్లు ఇవ్వండి. మీరు ప్రొసీడింగ్ ఇచ్చినాకనే కట్టింది, మీరు ప్రొసీడింగ్ ఇచ్చినాకనే కట్టుకోరు కాబట్టి రిజెక్ట్ చేయకండి. అదేవిధంగా గతం బేస్మెంట్ కట్టేసినప్పుడు మీరు ప్రజాపాలన గ్రామాల్లో మీరు పేరు చదివేసారు, మీరు ప్రభుత్వం చెప్తేనే చదివారు. ఎట్లాగ మాకు ఇల్లు వచ్చిందని చెప్పి వాళ్ళు బేస్మెంట్ లేపారు. ఎవరైనా ఒక్కరిద్దరు అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏ విధంగా బిల్లు ఇప్పించచ్చో మీరు ప్లాన్ చేయండి. అదేవిధంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కింద అడుగును కొలతలను తీసుకోండి. మీరు పైన తీసుకుంటున్నాం సూర్ బయట తీస్తాం తీయొద్దని చెప్తున్నారట, అది పద్ధతి కాదు. కింద పిల్లర్ టు పిల్లర్ చెప్తున్నా. నేను ఇప్పుడు వస్తుంటే మా అక్క ఒక ఆమె చెప్పింది, మా చిన్నమ్మ చెప్పిందా లేదా, పిల్లర్ టు పిల్లర్ మాత్రమే కొలుతా, మీరు పైన సూర్ కూడా కొలుతా అంటే కుదరదు. ఒక 50 SFT 100 SFT తగ్గుతుంది. కాబట్టి అది కూడా మీరు సందేహం వారిది నివృత్తి చేయండి. మీ పంచాయత్ సెక్రటరీలు హౌసింగ్ ఏఈలు మీరు కొంచెం శ్రద్ధ చూపిస్తే వారి సందేహాలు నివృత్తి అవుతాయని చెప్పి కోరుకుంటున్నాం. దాదాపుగా రోజు దీంట్లో ఒక 20 మంది నాతో ఫోన్లో మాట్లాడతారు. ఏం జరుగుతుందో ప్రతి నిమిషం నాకు చెప్తున్నాను. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము. మీకు కూడా డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యతలు బర్డెన్ ఉంటుంది. కాబట్టి నేను అర్థం చేసుకోగలను. కానీ ఈరోజు సమస్యకి ఇంత ఉన్నప్పుడే మీరు పరిష్కారం చేయకపోతే మీరు హౌసింగ్ లబ్ధిదారులతోనే మీరు కనుక పెద్ద మనిషి కుర్చీ ఇవ్వండి, కొంచెం కూర్చో భయ ఉన్న పైన జుట్టు మీది నాది తీసుకోవాలి టెన్షన్తో. దయచేసి సమాధానం ఓపికగా ఇవ్వండి. సగం జబ్బు మీరు మాట్లాడుతుంటేనే పోవాలి, సమస్య పరిష్కారం కావాలి. మీరేమో ఇక్కడ ఏం లేదని మంచిగా తలకాయ ఊపుతారు. ఇప్పుడు నేను వస్తుంటే డోనర్ సీఏ కూర్చో ఎప్పుడుగా సీఏ గారు వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తారు మీరు విన్నారుగా, సార్ పైన నా 540 కట్టుకున్నా అన్నది, ఇంత చిన్న ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు, మా జాగ ఉంది కదా అని నేనంటే, ఇటు వినండి దయచేసి, చుట్టూ జాగ ఉంది కదా ఇంకొంచెం పెంచుకోకపోయినావు సైజ్ అని నేనంటే, సార్ ఇంతకంటే ఎక్కువ కడితే బిల్ రాదని చెప్పింది సార్ అని చెప్పేసి, మీరు పైన వచ్చే కొలతలు మెజర్మెంట్ చేసుకుంటా అనేసరికి ఆమె పాపం 50 SFT తగ్గించుకున్నాం. ఇంట్లో కంజెస్టెడ్ అవుతుంది. రేపు ఇంట్లో 2-3 కొడుకులు ఉంటారు, ఒక బిడ్డ ఉంటుంది, పెళ్ళిళ్ళు అయినప్పుడు ఫంక్షన్ అయినప్పుడు ఆ ఇంట్లో తిరిగే పరిస్థితులు ఉండదు. ఇంకొక దగ్గర వాళ్ళు చూపిస్తే అక్కడ మళ్ళీ ఫోటో దిగే వెసులుబాటు ప్రభుత్వమే ఇచ్చింది. కాబట్టి ఆ అవకాశం మీకు ఉంది. అదేవిధంగా చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆప్షన్ ఉంది. అదేవిధంగా కింది కొలతలే క్రైటీరియా అవుతుంది, పైన ఎవరు కొలవరు, కింద అడుగు మాత్రమే కొలుస్తాం. అది 600 SFT దాటవద్దు. అదేవిధంగా మూడవది భర్త పేరు మీద శాంక్షన్ అయింది, అనుకోకుండా భర్త చనిపోయిండు, భార్య పేరు మీద మార్చుకోవచ్చు. ఒకవేళ భార్య పేరు మీద ఉంది, అనుకోకుండా భార్య చనిపోయింది, ఎవరికో ఒకటి జరుగుతుంది, అట్లా భర్త పేరు మీదనో కొడుకు పేరు మీదనో మార్చుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంది. ఎవరైనా భీమ్ కట్టుకుంటే కూడా గతంలో ఇవ్వలేదు ఆప్షన్, కానీ మొన్న ఎవరైతే భీములు గతంలో కింద ఫుట్టింగ్ వేసుకొని భీమ్ వేసుకుర్రో వాళ్ళకు కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చిర్రు. అది కూడా ఇప్పుడు MDO గారు చెప్తారు. ఆ 3-4 సమస్యలు చిన్న చిన్న సమస్యలకు మీరు పరేషాన్ ఏం కావాల్సిన అవసరం లేదు.